ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామమున మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతా ఉన్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, మరి యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రిందట మరి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక మనిషిగా, మానవునిగా, ఒక దైవ కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మరి యేసు క్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు. అయితే దేవుని బిడ్డలారా, మరణించినటువంటి యేసు క్రీస్తు వారు మామూలుగా మరణించలేదండి. ఆయన సిలువలో అనేకమైనటువంటి గాయాలు ఆయన శరీరం పైన నొందాడు. అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు. ఆయన నలుగగొట్టబడ్డాడు. ఆయన హింసించబడ్డాడు, నిందించబడ్డాడు, వెలివేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఈ రకముగా అనేకమైనటువంటి శ్రమ అనుభవించి, బాధను అనుభవించి యేసయ్య సిలువలో ప్రాణము పెట్టాడు. మరి యేసు క్రీస్తు వారు సిలువలో ఎంతగా నలగగొట్టబడ్డాడు, ఎంతగా వేధించబడ్డాడు, ఎంతగా హింసించబడ్డాడు, ఎంతగా తన ప్రాణమును ఆయాసపరుచుకున్నాడు. మరి ఎందుకు అంటే, దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు డైరెక్ట్ గా సిలువ వేయబడవచ్చు. ఎందుకు యేసయ్య డైరెక్ట్ గా సిలువ వేయబడలేదు అంటే, నీ కోసం, నా కోసం, నీకు నాకు స్వస్థత ఇవ్వడము కోసము ఆయన దెబ్బలు తినాల్సి వచ్చింది. నీకు స్వస్థత కలగడానికి, నీ శరీరానికి, నీ ఆత్మకు స్వస్థత కలగడానికి యేసు క్రీస్తు వారు సిలువలో గాయపడాల్సి వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నువ్వు ఏ వేదనతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ అనారోగ్యముతో నువ్వు ఉన్నావు, ఏ కన్నీటితో నీవు రోధిస్తూ ఉంటున్నావో, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు ఒక అద్భుతమైన మాటను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది. ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత ఉన్నది. దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకములో స్వస్థపరచబడలేనటువంటి రోగము ఏది కూడా లేదు, ఏ వ్యాధి లేదు. ప్రపంచములో ఏ రోగముకైనా మందు యేసు క్రీస్తు వారి గాయములు. ఆమేన్. కాబట్టి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటిదంటే, ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత ఉన్నది. ఎవరి ద్వారానండి? యేసు క్రీస్తు ద్వారా మనకు స్వస్థత ఉంది. ఆయన నీ కోసం సిలువలో పడినటువంటి ఆ వేదన ద్వారా, ఆ దెబ్బల ద్వారా, ఆ గాయాల ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు స్వస్థత ఉన్నది. చెప్పండి, నాకు స్వస్థత ఉన్నది, నాకు ఆరోగ్యము ఉన్నది, నాకు నెమ్మది ఉన్నది. కాబట్టి యేసు క్రీస్తునందు మనము ధైర్యము కలిగి ఉంటున్నామంటే, ఎందుకంటే యేసు గాయాలు నిన్ను స్వస్థపరుస్తాయి. ఒకసారి యెషయా పుస్తకము మరి 53వ అధ్యాయము 4, 5, 2 వచనాలు మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. యేసు క్రీస్తు వారు నీ రోగాలను భరించే దేవుడు. ఆమేన్. నువ్వు ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ కట్ల చేత బంధించబడి ఉంటున్నావో, ఏ ప్రాణాంతకరమైన వ్యాధి చేత, ఏ ప్రాణాంతకరమైనటువంటి రోగము చేత నువ్వు పీడించబడుతున్నావో, దీర్ఘకాలికమైన రోగములే కావచ్చు, అది భయంకరమైనటువంటి ఎయిడ్స్ లాంటి, క్యాన్సర్ వంటి మరి భయంకరమైనటువంటి ప్రాణాంతకరమైనటువంటి రోగములే కావచ్చు. అయితే ఈ ఉదయ కాలము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డ, యేసుని రోగములను భరించుటకు ఆయన ఈ లోకానికి వచ్చెను.
నిశ్చయముగా అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక రోగము నుంచి నువ్వు కాదు బాధపడాల్సింది, రోగము వలన నువ్వు హింసించాల్సిన పని లేదు. కానీ దేవుడు నీ రోగమునకు దేవుడు వెల చెల్లించాడు. ఆమేన్. నిశ్చయముగా అతడు మన రోగములను భరించే దేవుడు. నీకు ఏ రోగం వచ్చిందో, ఏ వ్యాధి కలిగిందో, దేనిది చేత నువ్వు పీడించబడుతున్నావో దేవుని ప్రియ బిడ్డ జ్ఞాపకం ఉంచుకో. దాని నిమిత్తము యేసు ప్రభు సిలువలో వెల చెల్లించాడు. ఆమేన్. నీ రోగము నిమిత్తము యేసు దేవుడు వెల చెల్లించాడు. కాబట్టి నీ రోగము నుండి, నీ వ్యాధి నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. భయంకరమైన మానసిక ఒత్తిళ్లు కావచ్చు, ఆత్మీయ ఒత్తిళ్లు కావచ్చు, ఆత్మీయ రోగము కావచ్చు, మానసికమైన రోగమే కావచ్చు, దేవుని ప్రియ బిడ్డ దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. నువ్వు భరిస్తున్నటువంటి ఆ రోగ బాధ దేవుడు ముందుగా నీ కోసము భరించాడు. ఆమేన్. ఆ నొప్పి, ఆ బాధ నీకు కలగకుండునట్లుగా, నువ్వు అనుభవించకుండునట్లుగా దేవుడు నిశ్చయముగా మన రోగములు భరించేదు. ఆయన భరించాడు కనుక మన వ్యసనములనంట, మన మూల్గులనంట, మన యొక్క బాధనంట, మన యొక్క ఇబ్బందులనంట, మన యొక్క కన్నీర్లనంట దేవుడు వహించెను, మోసుకొని పోయాడు. ఆయన ఎక్కడికి అంటే సిలువలో. సిలువలో ఆయన మన రోగము యొక్క బాధ, మన రోగము యొక్క వేదన, కన్నీరు, ఆవేదన అంతా దేవుడు ఏం చేశాడంటే సిలువలో వహించాడంట, భరించాడంట, మోస్తూ ఉన్నాడంట. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇక నీ రోగము నిమిత్తము నువ్వు ఏడవాల్సిన పని లేదు. నీ రోగము నిమిత్తము నువ్వు చింతించాల్సిన పని లేదు. అయ్యో, ఈ రోగము నుంచి నాకు విడుదల కలగదే, ఇక డాక్టర్లు నన్ను బ్రతకరు అని చెప్పారు, ఇక నాకు విడుదల లేదే, ఇక నేను చనిపోతాను, ఇక నేను ఉండలేను అన్న మరణ భయము దేవుడు నీకు దూరపరుస్తున్నాడు. ఆమేన్. మరణ భయములో నుంచి, మరణాంతకరమైనటువంటి ప్రాణాంతకరమైనటువంటి రోగములో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసు క్రీస్తు వారు నువ్వు ఏ ఇబ్బంది చేత, ఏ వ్యాధి చేత, ఏ రోగము చేత నువ్వు మొత్తబడి ఉంటున్నావు, దానికి వెల చెల్లించడానికి నా ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నిశ్చయముగా మన రోగాలను భరించుటకు యేసు క్రీస్తు వారు వచ్చారండి. కాబట్టి దేవుని వాక్యం ఇది 5వ మాట చూసుకున్నట్లయితే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది. యేసు క్రీస్తు వారు మన కోసము సిలువ ఎక్కడానికంటే ముందు దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. రోమ సామ్రాజ్యములో రోమీల యొక్క పరిపాలన ప్రకారము ఒక నేరస్తుడుగా ముద్రించబడితే సిలువ ఎక్కడానికంటే ముందు ఆ నేరస్తునికి 1 తక్కువ 40 దెబ్బలు కొడతారండి. కొరడా దెబ్బలు విధిస్తారు. కొరడాతో కొట్టిన తర్వాత ఆ వ్యక్తినంట సిలువ ఎక్కించడానికి ఏం చేస్తారంటే సిద్ధపరుస్తాడు. అయితే యేసు క్రీస్తు వారు మన కోసము ఏ పాపము చెయ్యలేదండి, ఏ బాధ కూడా అతడు మన కోసం, ఏది కూడా ఆయన మన నిమిత్తము ఏ పాపము చెయ్యలేదు, ఏ శాపము నొందలేదు. కానీ మన కోసము ఆయన శాపముగా, పాపముగా, పాపిగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుని ప్రియులారా, ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రియ జనమా, యేసు క్రీస్తు వారు శరీరం మీద కొరడా దెబ్బలు జుల్లించారండి. 1 తక్కువ 40 దెబ్బలు ఆయన శరీరం మీదకి వచ్చాయి. ఒక కొరడా దెబ్బకు 7 గీతలు పడతాయంట. ఒక కొరడాకు 7 రకాల కొంకులు ఉంటాయంట. 7 కొంకులు ఉంటాయి. ఒకసారి వీపు మీద కొరడా వేసి లాగుతేనంట 7 ఘాట్లు పడతాయంట. 7 గీరుకపోయినటువంటి ఆ యొక్క మచ్చలు, ఆ యొక్క కాట్లు ఆ శరీరం మీద పడతాయి. ఒక్క కొరడాకే 7 కాట్లు పడితే మరి 39 దెబ్బలు శరీరం మీద పడ్డప్పుడు లెక్క చేయండి. 7 ఒక్కసారి 7 సార్లు గీతలు పడితే 7 సార్లు కాట్లు వస్తే మరి 1 తక్కువ 39 దెబ్బలు కొట్టినప్పుడు
తన శరీరం మీద 273 కాట్లతో శరీరం అంతా ఏమైపోయిందో తెలుసా? దున్నబడిపోయింది. నాగలివాడు పొలాన్ని దున్నితే కొంచెము కూడా ఇంచు కూడా ప్లేస్ లేకుండా దాని పక్క నుంచే దున్నుకుంటూ పొలాన్ని శుభ్రము చేసినట్టుగా యేసు దేహం అంట కొరడా దెబ్బలతో ఏమైపోయిందంటే దున్నబడినట్టుగా మార్చబడింది. ఎందుకు యేసు ప్రభు అంతగా నీ కోసం నా కోసం ఆ కొరడా దెబ్బల చేత ఆ శరీరం అంతా గాయమే అండి. ఆ శరీరంలో ఎక్కడ కూడా గాయము లేనటువంటి స్థలము లేదు. ఎందుకో తెలుసా? నిన్ను స్వస్థపరచుట కొరకే యేసు క్రీస్తు వారు తన దేహమంతా గాయపరచబడ్డాడండి. ఆయన గాయాలు ఎందుకో తెలుసా? నీ గాయాలు మార్పుటకు ఆయన గాయపరచబడ్డాడు. నీ దోషాలు పోవుటకు ఆయన దోషిగా మార్చబడ్డాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ బిడ్డ, అయ్యో యేసయ్యా, ఇదిగో నా శరీరంలో ఉన్న గాయాలకు ఇక మందు లేదా అంటే ఖచ్చితముగా మందు ఉంది. ఆయన దెబ్బలే మనకు స్వస్థత. దేవుని లేఖనం చెప్తుంది, అతడు పొందిన దెబ్బల చేత అంట, యేసు ప్రభు పొందినటువంటి గాయాల ద్వారా నీకు స్వస్థత. నువ్వు నమ్మినట్లయితే నీ కోసం యేసు క్రీస్తు వారు తన శరీరం అంతా దున్నబడిపోయిందండి. తన శరీరం అంతా గాయపరచబడింది. నీ దేహములో గాయమంతా వెళ్ళిపోవట కొరకు ఆయన శరీరం అంతా గాయాలుగా మార్చబడ్డాయి. నీకున్న వేదన తొలగించబడడం కొరకు యేసు ప్రభు వారు ఆయన వేదనగా మార్చబడ్డాడు. వేధించడము ప్రారంభించాడు. వ్యసనక్రాంతుడిగా మార్చబడుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఏడవలసిన ఏడుపు నీ కోసం సిలువలో దేవుడు భరిస్తున్నాడు. దేవుడు ఏడుస్తున్నాడు. నీ నిమిత్తము నీకు రావలసిన శిక్ష నుంచి యేసు ప్రభు తప్పించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు రావలసినది ఆయన సిలువలో భరిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఇక నువ్వు అనుకుంటున్నావేమో ఇక ఈ రోగము నుండి, ఈ బాధ నుండి, ఈ కన్నీళ్ళ నుంచి నాకు విడుదల లేదు అని. కానీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, 2000 సంవత్సరాల క్రిందటే నేను నిన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చాను. ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా సిలువలో నేను దాని కొరకు వెల చెల్లించాను. కాబట్టి నువ్వు ఏ రోగముతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నిశ్చయముగా నీ రోగాలు యేసయ్య సిలువలో భరించాడు. నువ్వు ఏ రోగము నిన్ను బాధించలేదు. ఏ రోగము నిన్ను మరణానికి అప్పగించదు. ఏ రోగము నిన్ను నెమ్మది లేకుండగా, నీ జీవితంలో సమాధానము లేకుండగా ఉండనివ్వదు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, యేసు పొందిన దెబ్బల ద్వారా, యేసు పొందిన గాయాలు నువ్వు తలుచుకుంటే యేసు ప్రభు వారు నీ రోగానికి బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు. నీ వ్యాధికి బదులుగా, నీ వ్యాధికి వచ్చేటువంటి శిక్షను యేసు ప్రభు వారు భరించారు అని నువ్వు జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ఆయన దెబ్బలను గుర్తు చేసుకుంటున్నప్పుడు నీకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఆ రోగానికి దేవుడు స్వస్థతనిస్తున్నాడు. ఆయన దెబ్బలే మన జీవితంలో మనము పడుతున్న వ్యాధులకు, మనము పడుతున్న వ్యాధి బాధలకు మందు దేవుని యొక్క దెబ్బలండి, గాయాలు. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఎంతగా గాయపరచబడ్డాడంటే వ్యసనక్రాంతుడిగా మార్చబడ్డాడు. చూడనల్లని వానిగా, ముఖమంతా శరీరమంతా దున్నబడిన వ్యక్తిగా, నీ కోసము తల నుంచి పాదముల వరకు రక్తము కారుతున్నటువంటి ఒక మాంసపు ముద్దగా ఆయన తన శరీరములో బాధను అనుభవించిన వ్యక్తిగా దేవుడు మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డ, నిన్ను ఆరోగ్యముగా ఉంచుట కొరకు ఆయన శరీరములో వేదనగా దేవుడు మార్చుకున్నాడు. నిన్ను ఆరోగ్యవంతునిగా చేయుట కొరకే యేసు క్రీస్తు వారు సిలువలో వ్యసనక్రాంతుడిగా మార్చబడ్డాడండి. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక నాకు ఈ రోగము నుండి విడుదల లేదండి, ఈ వ్యాధి నుండి నాకు చికిత్స లేదండి అనుకోకండి. యేసు పొందిన దెబ్బలు ఎంతటి ఘోరమైన వ్యాధి అయినా, ఎంతటి పాపమైన, ఎంతటి పాపకరమైన శాపకరమైన వ్యాధులైనా
ఈ రోజు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, ఇదిగో నేను పొందినటువంటి గాయాల ద్వారా నీకు స్వస్థత, నీకు విడుదల, నీకు ఆరోగ్యం అని దేవుడు ప్రకటిస్తున్నాడు. అది ఏ వ్యాధి కానీ, ఏ బాధ కానీ, ఎంతటి ఘోరమైన వ్యాధి అయినా నా ప్రభువు సెలవిస్తున్నాడు, ఈ రోజు ఆ వ్యాధిలో నుండి, ఆ బాధలో నుండి, ఆ శరీర రుగ్మతలో నుంచి నీకు దేవుడు విడుదలనివ్వబోతా ఉన్నాడు. క్యాన్సర్ నుండి విడుదలనివ్వబోతా ఉన్నాడు. టీబీ రోగము నుంచి విడుదలనివ్వబోతా ఉన్నాడు. హెచ్ఐవి రోగము, ఇదిగో నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో నాకుంది, నా బిడ్డకు వస్తుందేమో అనుకుంటున్నావేమో, ఇదిగో నాకుంది, నా భార్యకు వస్తుందేమో అనుకుంటున్నావేమో. దేవుడు ఎలాంటి రోగమైనా ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రతి రోగములో నుంచి, హెచ్ఐవి నుంచి, టీబీ నుంచి, క్యాన్సర్ నుంచి, మరి ముఖ్యముగా దేవుడు థైరాయిడ్ నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతా ఉన్నాడు. ప్రతి చర్మ సంబంధమైన వ్యాధులు, మానసికమైనటువంటి రుగ్మతలు, ఏ రోగమైనా, శరీర రోగములు ఎన్నైనా, ఆత్మీయ రోగాలు ఎన్నైనా నా ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. ఇప్పుడే యేసు పొందిన దెబ్బలను నువ్వు జ్ఞాపకము చేసుకో. దేవుని ప్రియ కుమారుడా, దేవుని ప్రియ కుమార్తె, నీ కోసం దేవుడు సిలువలో గాయపరచబడ్డాడు. వ్యసన నల్లని వ్యక్తిగా మార్చబడ్డాడు. చూడనల్లని వ్యక్తిగా దేవుడు మార్చబడ్డాడు. ఆయన శరీరము నిన్ను స్వస్థపరచుట కొరకు అది వ్యసన క్రాంతముగా మార్చబడింది. దేవుని ప్రియులారా, నమ్మండి, దేవుడు ఈ రోజు నీకు నువ్వు అనుకోని రిజల్ట్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ డాక్టర్ రిపోర్ట్స్ దేవుడు తారుమారు చేయబోతా ఉన్నాడు. ఐసీలో ఉన్న వారిని దేవుడు నార్మల్ కండిషన్లోనికి దేవుడు తీసుకుని రాబోతా ఉండు. బ్రెయిన్ ట్యూమర్ని దేవుడు బాగు చేయబోతా ఉన్నాడు. కడుపులో గడ్డలను దేవుడు బాగు చేయబోతా ఉండు. హార్ట్ అటాక్ పేషెంట్లకు దేవుడు హీల్ చేయబోతా ఉండు. ఎందుకో తెలుసా, దేవుని వాక్యము చెప్తుంది, నిశ్చయముగా నీ రోగాలను యేసయ్య భరించాడు. నువ్వు ఏ రోగముతో పడక మీద ఉంటున్నావు, ఏ రోగముతో ఈ వాక్యము వింటున్నావో దేవుని బిడ్డ, దేవుడు నీకు ఆరోగ్యమునిచ్చాడు. నీ రోగము కొరకు దేవుడు వెల చెల్లించాడు. ఇప్పుడే రిసీవ్ చేసుకో, ఇప్పుడే పొందుకో, దేవుని అభిషేకాన్ని పొందుకో. దేవుని బిడ్డ, నీ కోసం దేవుడు వెల ఇచ్చాడు. ఆ వెలను బట్టి నీవు స్వస్థత పొంది ఉన్నావు. ఆయన పొందిన గాయాలే నీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బలే నీ శరీరానికి ఆరోగ్యము, నీ మనస్సుకు ఆరోగ్యము. 2000 సంవత్సరాల క్రిందట నీవు పడాల్సిన వేదన, నీవు పడాల్సిన శిక్ష, నీకు పడాల్సిన శిక్షను దేవుడు ఆయన శరీరము ద్వారా మన కోసం ఆయన వెల చెల్లించి ఆయన అనుభవించాడు. కాబట్టి దేవుని మాట సెలవిస్తా ఉంది. ఒక్కసారి కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనం, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. ఆమేన్. దేవుని వాక్యం చెప్తా ఉంది, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రోగశయ్య మీద దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. నీకు రోగము కలగగానే దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఏ రోగమైనా నా ప్రభువు సెలవిస్తా ఉన్నాడు, ఈ రోజు నీవు కలిగి ఉన్న రోగములో నుంచి, వ్యాధిలో నుంచి దేవుడు స్వస్థపరచబోతున్నాడు. అది ఏ రోగమైనా, అది ఆత్మీయ రోగమైనా, అది శరీర రోగమైనా, అది ఏ రకమైన రోగమైనా, దేవుని ప్రియులారా, దేవుని మాట సెలవిస్తా ఉంది, రోగము కలగగా నీవే వారిని ఆదరించి స్వస్థపరిచి దేవుడవు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26లో దేవుని మాట సెలవిస్తా ఉంది, స్వస్థపరచి యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరిచేది ఎవరో కాదు, నిన్ను స్వస్థపరిచేది ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన నీ కొరకు సిలువలో దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనమా, దేవుని మాట జ్ఞాపకం ఉంచుకో. నీకు రోగము కలిగినప్పుడు నిన్ను ఆదరించేది, నిన్ను స్వస్థపరిచేది నా ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఈ రోజు దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, నువ్వు ఏ వ్యాధితో ఉన్నావు, ఏ ఇబ్బందితో ఉన్నావు, ఏ చెప్పుకోలేని సమస్యతో నువ్వు దిగులు పడుతున్నావు, మానసికంగా కృంగిపోయి ఉంటున్నావు, నిన్ను ఆదరించి నీ పడకలో నీకు నెమ్మదినిచ్చి నిన్ను స్వస్థపరిచి లేవనెత్తేది యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆయన గాయాలే, ఆయన దెబ్బలే నీకు ఆరోగ్యము కలుగుతుంది. ఈ మాట నమ్మినట్లయితే దేవుడు
డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్లను తారుమారు చేయబోతున్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఏ రిపోర్ట్ అయితే నీకు వ్యతిరేకంగా ఉందో ఆ రిపోర్టును దేవుడు తారుమారు చేయబోతున్నాడు. నీకు ఆరోగ్యము దేవుడు కలగ చేయబోతున్నాడు. డాక్టర్స్ ఇచ్చారు రిపోర్ట్లను, నా దేవుడు సెలవిస్తున్నాడు ఆ రిపోర్ట్లలో నీకేమీ లేదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచేది ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన నీ కోసం ఎంతగానో నలగగొట్టబడ్డాడు, ఎంతగానో ఆయన వ్యసనక్రాంతుడిగా మార్చబడ్డాడు, చూడనల్లని వ్యక్తిగా మార్చబడ్డాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు నమ్మితే దేవుని మహిమను కన్నులారా నువ్వు చూస్తావు. నువ్వు ఏ మాట అయితే విశ్వసిస్తున్నావో నీ హృదయమందు ఇప్పుడే నీవు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి నీకు కలిగి ఉన్న ఆ రోగము ఈ క్షణము నీలో నుంచి అది బయటికి వెళ్ళిపోతుంది, అది లయమైపోతుంది. యేసు నామంలో నువ్వు విడుదల పొంది ఉన్నావు. యేసు నామంలో నువ్వు విడుదల పొంది ఉన్నావు నా ప్రియ కుమారుడు, ఆ ప్రియ కుమార్తె. ఇప్పుడు దేవుడు నీకు ఆరోగ్యము కలిగించాడు. ఎందుకంటే నిశ్చయముగా దేవుడు నీ రోగాన్ని భరించి ఆయన ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని లేఖనం సెలవిచ్చినట్టుగా నమ్మండి. నిశ్చయముగా ఆయన దెబ్బలే నీకు స్వస్థత, ఆయన దెబ్బలే నీకు స్వస్థతను అనుగ్రహించాయి. కాబట్టి ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా సంపూర్ణముగా స్వస్థపరచగలిగిన దేవుడు యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆయన యందు మనము విశ్వాసం నుంచి ఆశీర్వాదముతో ఆరోగ్యముతో మన జీవితాలను కొనసాగించదుముగాక. ఆమేన్. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, 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 వందనాలు అయ్యా. నీ లేఖనము సెలవిచ్చినట్టుగా నిశ్చయముగా మా రోగములను నీ శరీరమంతా భరించుకొని ఉన్నావన్నావు ప్రభువా. ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉంది అన్నావు ప్రభువా. యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనలో ఎంతమంది నీ ప్రియ బిడ్డలు ఏకీభవిస్తున్నారో ప్రభా, ఎవరెవరు అనారోగ్యముతో ఉంటున్నారయ్యా, ఎంతమంది వ్యాధి బాధల చేత మొత్తబడి ఉంటున్నారు, దీర్ఘకాలికమైన సమస్యల చేత బాధించబడుతున్నారు అయ్యా. యేసు నామంలో థైరాయిడ్ నుంచి విడుదల కలుగును గాక, ఎయిడ్స్ నుంచి విడుదల కలుగును గాక అయ్యా, వాటర్ బబుల్స్ నుంచి విడుదల కలుగును గాక, బ్రెయిన్ ట్యూమర్ల నుంచి అయ్యా, క్యాన్సర్ నుంచి, లివర్ ప్రాబ్లం నుంచి, హార్ట్ ప్రాబ్లం నుంచి అయ్యా, సైనసిస్ ప్రాబ్లం నుంచి అయ్యా, హెడేక్ నుంచి అయ్యా, మైగ్రేన్ హెడేక్ నుంచి అయ్యా, ఫీవర్ నుంచి, డెంగ్యూ ఫీవర్ నుంచి యేసు నామములో అయ్యా, ప్రతి విధమైన వ్యాధి యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఇప్పుడే నీ గాయపడిన హస్తము ద్వారా యేసు నామములో స్వస్థత అయ్యా. కిడ్నీలు ఫెయిల్ అయిన వారిని ముట్టండి ప్రభా, హార్ట్ ప్రాబ్లంలో ఉన్న వారిని ముట్టండి ప్రభా యేసు నామములో. యేసు నామములో గర్భ సంచిలో ప్రభా అయ్యా, ఫైబ్రాయిడ్స్ ఉన్న బిడ్డల్ని ముట్టండి నాయన. యేసు క్రీస్తు నామములో నీ గాయపడిన హస్తము వారి వ్యాధులను ముట్టి స్వస్థపరిచి ఇప్పుడే ప్రభా వారికి ఆరోగ్యము కలుగును గాక. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరికీ సంపూర్ణమైన విడుదల అయ్యా. డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ను నార్మల్గా చేయమని అయ్యా, పరిశుద్ధుడైన యేసు ఇప్పుడే వీరి జీవితంలో గొప్ప అద్భుతములు, స్వస్థతలు అనుభవించే వ్యక్తులుగా మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.